బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని పాత బస్తీ మదన్నపేట ఉప్పర్గూడకు చెందిన అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పడింది. శబరిమలకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎరుమెల నుండి పంపానది శబరి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గురుస్వామి రాంపాల్ యాదవ్, అభి యాదవ్, రామ్ యాదవ్, పెద్ది యాదవుల ఆధ్వర్యంలో వెళ్తున్న అయ్యప్ప స్వాముల బస్సు పంపానదికి 15 కిలోమీటర్ల దూరంలోని ఘాట్ రోడ్లో బోల్తా పడింది. ఘాట్ రోడ్ మలుపులో అదుపు తప్పి బోల్తా పడ్డ బస్సు 3 చెట్లపై వరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న 22 మంది అయ్యప్ప స్వాములు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను కొట్టాయం మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు తీవ్ర గాయాల పాలైన డ్రైవర్ రాజు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పంపాడి తాలూకా ఆసుపత్రిలో ఉంచారు. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కొట్టాయం మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. వాహనం మూల మలుపు వద్ద కిందకు దిగుతుండగా అదుపు తప్పి వాహనం బోల్తా పడింది. హైదరాబాద్లోని పాత బస్తీ మదన్నపేట ఉప్పర్గూడకు చెందిన అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పడింది. శబరిమలకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎరుమెల నుంచి పంపానది శబరి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గురుస్వామి రాంపాల్ యాదవ్, అభి యాదవ్, రామ్ యాదవ్, పెద్ది యాదవుల ఆధ్వర్యంలో వెళుతున్న అయ్యప్ప స్వాముల బస్సు పంపానదికి 15 కిలోమీటర్ల దూరంలోని ఘాట్ రోడ్లో బోల్తా పడింది. ఘాట్ రోడ్ మలుపులో అదుపు తప్పి బోల్తా పడ్డ బస్సు 3 చెట్లపై వరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న 22 మంది అయ్యప్ప స్వాములు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను కొట్టాయం మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు తీవ్ర గాయాల పాలైన డ్రైవర్ రాజు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పంపాడి తాలూకా ఆసుపత్రిలో ఉంచారు. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కొట్టాయం మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. వాహనం మూల మలుపు వద్ద కిందకు దిగుతుండగా అదుపు తప్పి వాహనం బోల్తా పడింది.